అయితే నెక్స్ట్ తరానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ చంద్రమోహన్ గారితో బాండింగ్ బాగుందన్నారు. చంద్రమోహన్ గారితో ఆ జనరేషన్లో చూసుకుంటే కృష్ణంరాజు గారు కానీ, లేకపోతే కృష్ణ గారి జనరేషన్ తర్వాత కృష్ణరాజు గారు రావటం, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చిరంజీవి గారు. అవును, చిరంజీవి గారి గుంటూరు తీసుకెళ్లారా ఎన్ని సందర్భాల్లో? నేను తీసుకురాలేదు సార్. సమ్ రోటరీ క్లబ్ ఏదో లయన్స్ క్లబ్ అని వాళ్ళు పిలిచారు పాపం ఆయన్ని గుంటూరులో. సన్మానం అది చేశారు. తర్వాత ఏమైంది, వాళ్ళు కాంటాక్ట్స్లో లేకుండా వెళ్ళిపోయారు. ఆయన గుంటూరులోనే ఉన్నారు. ఓహో, స్ట్రక్ అయిపోయారు అక్కడ. అక్కడ ఉన్నారు. ఉండేటప్పటికి ఆ హోటలు, ఆయన దిగిన హోటల్ మా ఫ్రెండ్ది, మద్దీశ్వరస్వామి గారు అని ఎంపీ ఉండేవాడు గుంటూరులో. వాళ్ళ అబ్బాయిది అది. ఆయన ఏం చేశారంటే, సుబ్బారావు గారు అని నన్ను తీసుకెళ్ళి చిరంజీవి గారి పరిచయం చేసి, రంగారావు గారు ఉంటారు, మంచి చెడు చూస్తారు, నేను అమెరికా వెళ్తున్నాను. ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఖర్చులకి నాకు కొంత అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన. అమెరికా వెళ్ళారు. అప్పుడు నేను డైలీ చిరంజీవి రూమ్కి వెళ్ళేవాడిని. బాగా ఎపిగ్రాఫ్ అది ఉండేది స్టార్టింగ్ రోజుల్లో. అద్దంలో చూసి దూకుంటూ డాన్స్లు గిన్స్లు ప్రాక్టీస్ బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. పాటలు పాడటం యాక్టివ్గా ఉండేవాడు. అప్పుడు రోజు వెళ్ళేవాడు. నన్ను బ్రదర్ అనేవాళ్ళు. నాకంటే 5 years పెద్ద ఆయన. ఓకే. సో బ్రదర్ అంటూ ఉండేవాడు. అప్పుడు బాగా కలిసాం. ఎలా ఎంత స్నేహం అయిందంటే, అప్పట్లో మా ఇంటికి వచ్చారు ఆయన. అది మేము కింద పీటల మీద భోజనాలు ఆ రోజుల్లో చక్కగా మా ఇంట్లో ఉన్నారు. ఓ పూట భోజనం చేశారు. మా అమ్మగారి దీవెనలు తీసుకున్నారు. మా గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది ఇప్పటికీ మా ఇంట్లో దిగిన, బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అలా పరిచయం ఆయనతో బాగుండేది. ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయాక నాకు లెటర్ రాసేవాళ్ళు. వైట్ పేపర్ మీద రెడ్ అక్షరాలతో రాసేవాళ్ళు. ఆయన హనుమంతుడి భక్తుడు, ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. ఆయన జై చిరంజీవ అని ఉండేది. కింద సంతకం ఎట్లా పెట్టేవాడంటే, చి రమ్ తెలుగులో, చి ఆర్ రమ్ 0 జీవి అని ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు. ఆయన సంతకం చిరంజీవి, చివరిలో జీవి అని ఇంగ్లీష్లో వచ్చేది. ఏంటి బాస్ ఇట్లా పెట్టాడంటే, అది అంతేలే, అది వెరైటీ, అలా ప్లాన్ చేస్తున్నాను అనేవాళ్ళు. నాకు వారానికి 10 రోజులకు ఒక ఉత్తరం వచ్చేది ఆయన దగ్గర. అప్పుడు ఇవన్నీ లేవు కమ్యూనికేషన్స్. అలాగే ఇట్లా ఖైదీలో బుక్ అయ్యాను, మా పెద్ద బ్యానర్ అది అని అన్నారు. నేను ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏం చేశారంటే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకొని గుంటూరులో ఒక బ్రాహ్మిన్స్ పంతులు గారు ఉంటే ఆయన చేత జాతకం వేయించాను. వేస్తే ఇతను టాప్ లెవెల్లో స్టార్ అవుతారు, మెగాస్టార్ లెవెల్కి వెళ్ళిపోతాడు ఈయన అని వచ్చింది. ఆయన నమ్మల చిరంజీవి గారు. అప్పుడు ఇండస్ట్రీ వాజ్ డామినేటెడ్ బై సో మెనీ హీరోస్, ఎన్టీఆర్, ఎన్ఆర్, కృష్ణ, సోమన్ బాబు, వీళ్ళంతా. ఆయన నమ్మల, అమ్మో చాలా కష్టం ఈ ఫీల్డ్లో, అది ఇది. నేను అన్నా సరే రాసిచ్చాడికి పెద్ద ఆయన ఉంచుకో, ఎలా ఉంటుందో తెలియదు కదా. అది కొన్నాళ్ళ తర్వాత నిజమైంది. అది ఇక ఖైదీ హిట్ అయిన తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి. బాగా బిజీ అయిపోయాడు. మా ఇద్దరి మీద కమ్యూనికేషన్ తగ్గింది. కానీ ఒకరోజు మళ్ళీ ఉత్తరం రాశాడు నాకు. నేను ఫియట్ కారు కొనుక్కున్నాను, కొత్త కారు, మొదటిసారిగా పాత కారే కొనుక్కున్నాను, నువ్వు రా, నీకు రూమ్ పెడుతున్నాను హోటల్లో అని చెప్పి లెటర్ రాశారు. వెళ్ళాను. వెళ్తే పాండీ బజార్లో హోటల్ బృందావన్ అని ఉండేది, అందులో రూమ్ పెట్టారు. నాకు టైమింగ్స్తో సహా రాశారు. మార్నింగ్ 8 కల్లా నేను రూమ్కి వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి. ఫియట్ కార్ అనమాట. 16,000 కొనుక్కున్నారు ఆయన ఫస్ట్ కార్. రిజిస్ట్రేషన్ AAN నెల్లూరు. మరి ఆయన గుర్తుంది లేదు కానీ నాకు గుర్తుంది. సో ఆ కారు పొద్దున్న హోటల్కి వచ్చి హార్న్ కొడితే నేను రెడీ కింద దిగా. ఇద్దరం కలిసి వుడ్లాండ్స్ రెస్టారెంట్ అని, డ్రైవ్-ఇన్ రెస్టారెంట్. కార్లో వెళ్ళి ఆగంగానే ప్లేట్లు అతికిస్తారు. అక్కడ కూర్చొని టిఫిన్ తినేసి షూటింగ్కి వెళ్ళాం. రామారావు గారు తమ్ముడుగా యాక్ట్ చేస్తున్నారు ఈయన. ఎన్టీఆర్ తమ్ముడుగా, లాయర్ అందులో. ఆ షూటింగ్కి వెళ్ళాం. అదే రోజు హరికృష్ణ బర్త్డే అయితే మా అందరికి స్వీట్లు పంచి, రామారావు గారు నన్ను గుర్తుపెట్టి, ఏం బ్రదర్ ఏం వచ్చారా గుంటూరు నుంచి, గుంటూరు అంటే ఏంటో తెలుసా మీకు అన్నాడు. తెలియదు సార్ అన్న. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో గుంటూరు. చాలామంది తెలియదు. గోదావరి ఒక రకం, రాయలసీమ ఒక రకం, నెల్లూరు భాష ఒకటి, తిరుపతి భాష ఒకటి, అటు విజయనగరం భాష. కానీ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేది విజయవాడ, గుంటూరే. ఇది ఎవరికి తెలియదు అన్నారు. ఈ మా గుంటూరు భాషలో అదే ఉండదు, మిగతా చోట్ల సాగుతూ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. తెలుగు మాట్లాడేది గుంటూరు, విజయవాడే అని ఆయన చెప్పటం, నేను అది ఇప్పటికీ గుర్తు నాకు అనమాట.
అది అట్లా గ్రేట్ మెమరీస్. అలా ఆయనతో చిరంజీవి గారితో జరిగింది కొన్నాళ్ళు. ఆయన పెళ్ళికి కూడా లెటర్ రాసి ఇలా అల్లు అరవింద్ గారు అమ్మాయిని చేసుకుంటున్నాను బ్రదర్ నువ్వు రావాలంటే వెళ్ళాను. అప్పుడు కూడా ఇట్లాగే హోటల్ పెట్టారు నాకు. ఓకే. ఉన్నాను గుంటూరు నుంచి అక్కడే నొక్కపొడి అవన్నీ తీసుకెళ్ళా. సో అట్లా ఆ తర్వాత ఇంకా ఆయన బిజీ అయిపోయారు, నేను ఇంకా దూరం అయిపోయాను. ఓకే. మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక షూటింగ్లో కలిసాం. ఆయన సినిమా స్టాలిన్ నేనే సెన్సార్ చేశా. ఓహో. చేస్తే అందులో ఒక 12 మందిని పిల్లల్ని వాళ్ళ అబ్బాయిని ఎవరిని ఎత్తుకెళ్ళి నరికేస్తారు. అది వైలెన్స్ భయంకరంగా సీన్ కట్ చేశాను ఇది. ఓహో. చేస్తే అరవింద్ గారు ఫోన్ వచ్చారు అక్కడికి సెన్సార్ రగారావు చిరంజీవి గారు తెలుసు కదా అది ఎప్పుడు సార్ చాలా గ్యాప్ వచ్చింది 20 ఏళ్ళు అయింది మాట్లాడి. కానీ ఆయన అమెరికాలో ఉన్నాడు, ఫోన్ చేసి మాట్లాడిచ్చారు నాతో. ఆయన గుర్తుపట్టినట్టుగా రంగారావు అది సర్లే నేను ఆ సీన్ మళ్ళీ ఓకే చేసాం. అదేలేండి, బావిలో పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చాలా వైలెన్స్ అది. ఓకే. ఓకే. సరే ఇంకా అట్లా ఉంటాయి. ఓకే. అంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అంటే ఏముండదు, ఏదో అవసరం ఉంటే వేణుగారు మీరు టాప్ అండి అంటారు, లేకపోతే ఏముండదు. ఓకే. అది ఓకే.